నేను మీ శోభ. పాతపట్నం నియోజకవర్గంలోని 5 మండలాల పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ లతో ఎమ్మెల్యే రెడ్డి శాంతి సమావేశం నిర్వహించారు. పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ఎమ్మెల్సీ పీవీవీ సూర్యనారాయణరాజుతో పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని 5 మండలాల పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి అభ్యర్థి సీతంరాజు సుధాకర్ అత్యధిక మెజార్టీతో గెలిపే లక్ష్యంగా చేపట్టాల్సిన కార్యాచరణ అంశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశీస్సులతో పీవీవీ సూర్యనారాయణ రెండోసారి శాసనమండలి సభ్యులుగా నియమితులైన శుభ సందర్భంగా రెడ్డి శాంతి ఎమ్మెల్సీ సురేష్ బాబుని దుస్తాలువతో సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. విస్తృతంగా టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం. కోటబొమ్మాళి మండలం కోటబొమ్మాళి పంచాయతీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సాధికార సమితి కన్వీనర్ బోయిన గోవిందరాజులు మరియు మండల నాయకుల ఆధ్వర్యంలో విస్తృతంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీనిలో భాగంగా కోటబొమ్మాళి మండల తహసీల్దార్ కార్యాలయం, ఎండీఓ కార్యాలయం మరియు పలు విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలు, బ్యాంక్స్, పోలీస్ స్టేషన్స్ సందర్శించి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావుని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని పట్టభద్రులను కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తర్రా రామకృష్ణ, వెలవల కామేశ్వరరావు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువ నాయకులు కిమిడి రామ్మల్లిక్ నాయుడు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం 32వ రోజు పాదయాత్రలో భాగంగా గురువారం విడిది బస వద్ద లోకేష్ ని కలుసుకుని రెండవ రోజు ఆయనతో పాటు పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి యువ నాయకులు కిమిడి రామ్మల్లిక్ నాయుడు పాల్గొన్నారు. సంతబొమ్మాళి మండల తెదేపా నేతలు నిర్వహించిన ఎమ్మెల్సీ ప్రచారంలో మెండ దాసునాయుడు పాల్గొన్నారు. సంతబొమ్మాళి మండలం తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్య అతిథిగా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు మెండ దాసునాయుడు పాల్గొన్నారు. వడ్డితాండ్ర గ్రామంలో సచివాలయాలు, ఆసుపత్రి, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పట్టభద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి వేపాడ చిరంజీవిరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించమని కోరారు. ఆయనతో పాటు మండల తెదేపా నేతలు, యువ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ది సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని హెచ్చర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ కోరారు. వైసీపీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని హెచ్చర్ల ఎమ్మెల్యే గొల్లె కిరణ్ కుమార్ కోరారు. హెచ్చర్ల నియోజకవర్గం జీసిగడం మండలం జీసిగడం పంచాయతీలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల వైసీపీ పార్టీ అభ్యర్థి
సీతంరాజు సుధాకర్ ఎన్నికల ప్రచార కరపత్రాలను నేరుగా పట్టభద్రుల ఇంటికి వెళ్లి కిరణ్ కుమార్ అందజేశారు. సందర్భంగా హెచ్చర్ల ఎమ్మెల్యే కిరణ్ కుమార్ మాట్లాడుతూ జీసిగడం పంచాయతీలో 134 పట్టభద్రులు ఓటర్ లిస్టులో ఉన్నారు. వైసీపీ పార్టీ చేపడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బలపరిచిన సీతంరాజు సుధాకర్ పోటీ చేయుచున్నారు. వచ్చే నెల 13/3/2023న జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పట్టభద్రులందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును సీతంరాజు సుధాకర్ కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను గొర్లె కిరణ్ కుమార్ కోరారు. కార్యక్రమంలో జీసిగడం మండల ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జెడ్పీటీసీ కాయల రమణ, మండల పార్టీ అధ్యక్షులు బోరాడ వెంకటరమణ, జేసీఎస్ మండలి ఇన్ఛార్జ్ డోల వెంకటరమణ, టీసీఎంఎస్ డైరెక్టర్ నక్కప్రసాద్, ఎంపీటీసీ ప్రతినిధి కీర్తి సత్యం, జీసిగడం పంచాయతీ నాయకులు మహాదాస్యం నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ధరల పెంపు ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు డిమాండ్ చేశారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం గృహ వినియోగానికి ఉపయోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై ₹50, వాణిజ్య సిలిండర్ ₹350 పెంచడానికి వ్యతిరేకంగా హెచ్చర్ల మండల కేంద్రంలోని ఖాళీ గ్యాస్ సిలిండర్ తో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు ధర్నా నిర్వహించారు. మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిత్యావసర ధరలు ఆకాశాన్నంటి సామాన్య ప్రజలు దుర్భరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ ధరలు 2 నెలల వ్యవధిలో 2 సార్లు పెంచడం దారుణమని అన్నారు. 3 సంవత్సరాల క్రితం వరకు 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ₹417 ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర నేడు ₹1155 పెరిగింది. ప్రభుత్వం సబ్సిడీ జమలు 2 సంవత్సరాల నుండి నిలిపేసింది. ఇప్పటికే గృహ వినియోగానికి సబ్సిడీ కింద ఇచ్చే సిలిండర్ల సంఖ్య కుదించారు. ఇది పూర్తిగా పేద మధ్య తరగతిపై దాడి తప్ప మరొకటి కాదని విమర్శించారు. వాణిజ్య సిలిండర్ ఒక్కసారిగా ₹350 పెంచడం వల్ల స్వీయ ఉపాధి పొందుతున్న వారు, చిరు వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక, వేతనాలు చాలక ద్రవ్యోల్బణం పెరిగిపోతున్న నేపథ్యంలో ధరలు నియంత్రించాల్సిన ప్రభుత్వం మూలిగే నక్కపై తాటి పండుల భారాలు మోపడం దుర్మార్గమని అన్నారు. మరోవైపు కార్పొరేట్లకు రాయితీలిచ్చి దేశాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు. వంట గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించి సబ్సిడీని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ, నాయకులు డి బంగారాజు, జి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ ధరలు తగ్గించాలి, కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి, గృహ వినియోగ గ్యాస్ ధరలు పెంచడం అన్యాయం, గృహ వినియోగానికి గ్యాస్ ధరలు పెంచడం అన్యాయం, కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడు చిరంజీవిరావుకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు కోరారు. నర్సనపేట మాజీ శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి ఆదేశాల మేరకు క్లస్టర్ 3వ పరిధిలో గల యూనిట్ 15లో జమ్ము గ్రామంలో పర్యటించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేపాడు చిరంజీవిరావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని టీడీపీ నాయకులు కోరుతూ పట్టభద్రులను కలిశారు. కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ గొద్దు చిట్టిబాబు, యూనిట్ ఇన్ఛార్జ్
ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.